So, మన first presentation is from Gurajada Public School. P. Praneeth, Asmita and Lahari. సో ఈ మన చిన్నారులు ప్రజెంట్ చేయబోయే అంశం ద పవర్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఇన్ రామాయణ. సో వీళ్ళందరికీ మీ కరతాళ ధ్వనులతో ఆల్ ది బెస్ట్ చెప్దామా? జై శ్రీరామ్. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖా వందే వాల్మీకి కోకిలం. నా పేరు పి ప్రణీత్. నా పేరు కే లహరి. నా పేరు ఏ అస్మిత. మేము గురజాడ పాఠశాలలో చదువుతున్నాం. ఈరోజు మేము చెప్పబోతున్న అంశం కృతజ్ఞత. ఓం తపస్వాధ్యాయ నిరితం తపస్వీ వాగ్విదాంబరం నారద పరితప్రశ్య వాల్మీకిర్ముని పుంగవం కోన్వాస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్య వీర్యవాన్ వేద్వాకః కశ్య వర్తస్య కశ్యైక ప్రియదర్శనః. కృతజ్ఞత. కృతజ్ఞత అంటే ఇతరులు మన అవసరానికి చేసిన సహాయాన్ని గుర్తుంచుకొని తిరిగి వాళ్ళ అవసరానికి వాళ్ళకు అవసరమైన సహాయం చేయడమే కృతజ్ఞత. మీలో ఎవరికైనా కృతజ్ఞత మనుషుల్లో ఎన్ని రకాలో తెలుసా? సరే, నేను చెప్తాను. కృతజ్ఞత మనుషుల్లో 3 రకాలు. అవి మొదటిది కృతజ్ఞ, రెండవది అకృతజ్ఞ, మూడవది కృతజ్ఞ. కృతజ్ఞ అంటే కృతజ్ఞతకు ప్రతిబింబం. అకృతజ్ఞ ఇతరులు మనకు సహాయం చేస్తారు, కానీ దాన్ని మనం మర్చిపోయి తిరిగి వాళ్లకు సహాయం చేయము. దీన్ని అకృతజ్ఞ అని అంటారు. కృతజ్ఞ అంటే ఇతరులు మనకు సహాయం చేస్తారు, దాన్ని మనము వాడుకోము, ఇంకొకరి చేత వాడుకోనివ్వము, మొత్తానికి వృధా చేస్తాం. ఇప్పుడు కృతజ్ఞతలో రకాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఒక కథ చెప్పుకుందామా? సరే, రాజు అనే ఒక రైతు ఒక చిన్న గ్రామంలో నివసించేవాడు. తను ఒకరోజు వ్యవసాయం చేస్తుంటే ఒక పాము గడ్డిలో ఇరుక్కొని ప్రాణాపాయంతో రాజు వంక చూసింది. రాజు చాలా ధైర్యంగా దాన్ని కాపాడుతాడు. పాము అంటుంది, నేను నీకు కృతజ్ఞత చూపించాలనుకుంటున్నాను అని అంటుంది. రాజు అంటాడు, నువ్వు ఎలా నాకు కృతజ్ఞత చూపిస్తావు అని అంటాడు. ఆ తర్వాత రోజు నుంచి పాము పొలానికి ఉపకారం చేసే కీటకాలను తినడం మొదలుపెట్టింది. దీనివల్ల రాజు పంట చాలా బాగా పండింది. రాజు జీవితం మెరుగుపడింది. ఒక పూట తినడానికి కూడా దిక్కులేని వాడికి 3 పూట్ల తింటున్నాడంటే ఆ పాము వల్లే కారణం అని ఒకరోజు గిన్నెలో పాలు తీసుకొని వెళ్ళి పాముకి కృతజ్ఞత తెలుపుతాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, సహాయం చిన్నదైనా పెద్దదైనా మనం కృతజ్ఞత తెలపాలని అర్థం చేసుకోవచ్చు. యదా ద్రమా ఫలప్రద ప్రియతే ఫలభక్షభి తదా పురుష కృతజ్ఞో భవ్యతే సుహృది. ఎలా అయితే ఫలాన్నిచ్చే వృక్షం ప్రీతిపాత్రంగా ఉంటుందో అలాగే కృతజ్ఞతను తెలిపే మనుషులు
లోకంలో గౌరవించబడతారు. కృతజ్ఞత మానవీయ అంశంలో ఒక ముఖ్యమైన భాగం. ఇది ఒక భావోద్వేగం. కృతజ్ఞతను చూపే మనుషులకి ఒక మంచి మనస్తత్వం ఉంటుంది మరియు కృతజ్ఞతను తెలిపే వాళ్ళు సమాజంలో గౌరవించబడతారు. ఇప్పుడు మా మిత్రురాలు లహరి రామాయణంలో కృతజ్ఞతా సన్నివేశాలు చెప్తారు. మొదటి సన్నివేశం, దశరథుడు రాముడు తన కొడుకని చెప్పి ఆయనకు గొప్ప గుణాలున్నాయని చెప్పి నేను రాముణ్ణి రాజుగా చేయాలనుకుంటున్నాను అని అనుకుంటాడు. అప్పుడు సభను ఏర్పాటు చేస్తారు. మంత్రులు వచ్చారు, ప్రజలు వచ్చారు, చాలా మంది సభను ఏర్పాటు చేశారు. అప్పుడు దశరథుడు ఇలా అడుగుతాడు, రాముడికి మంచి గుణాలున్నాయని మీకు అందరికీ తెలుసు కదా, అందుకనే నేను రాముణ్ణి రాజుగా చేయాలనుకుంటున్నాను, చెయ్యట్లేదు, నేను అనుకుంటున్నాను, మీ అభిప్రాయం ఏంటి అని అడుగుతారు. అప్పుడు వాళ్ళందరూ ఒకేసారి గట్టిగా అరిచి ఇలా అంటారు, ఇచ్చామోహి మహాభాగం రఘువీరం మహాబలం, ఇచ్చా కావాలి మహాభాగం రాముడు కావాలి, రాముడు కావాలి, రాముడు అని గట్టిగా అరిచారంట. అప్పుడు వాళ్ళందరూ ఒకేసారి ఇలా అన్నారంట, విమానం కంపయేనివా అని వాల్మీకి చెప్పారు మనకి, అంటే పై కప్పు కంపించిందంట. మీరందరూ చూసే ఉంటారు కదా, బాహుబలి సినిమాలో ప్రజలందరూ ఒకేసారి బాహుబలి బాహుబలి అని గట్టిగా అరిస్తే భూమి కంపించింది కదా, అది రాజమౌళి గారు రామాయణం నుంచే తీసుకున్నారేమో. ఇలా అందరూ రాముడే కావాలి, మాకు రాముడే కావాలి అని అంటుంటే దశరథుడికి ఒక సందేహం వచ్చింది. ఏంటి, ఇన్ని సంవత్సరాల నుండి నేను పరిపాలిస్తున్నాను కదా, నా పరిపాలన నేనేమైనా బాగా పరిపాలించట్లేదా? కనీసం మాట వరుసకైనా ఎవరో ఒక్కరైనా సరే రాజుగారు మీరే ఉండండి, మాకు రాముడు వద్దండి అని అనట్లేదే. నేను రాముడు అని అంటే చాలు, మాకు రాముడే కావాలి, రాముడే కావాలి, రాముడు రాజైతేనే బాగుంటుంది అని చెప్తున్నారే అని అంటారు. అప్పుడు ఆ సభలో కూర్చున్న ఒక వ్యక్తి నించొని ఇలా అంటాడు, ఏమి తెలుసయ్యా నీకు రాముడు గురించి? అసలు రాముడి గొప్పతనం ఏంటో నీకు తెలుసా? మేము కష్టాల్లో ఉండేటప్పుడు రాముడు మా దగ్గరకు వచ్చి మా కష్టాలను తెలుసుకున్నాడు. ఆయన యొక్క గొప్ప గుణం కృతజ్ఞత. ఆయన కృతజ్ఞతకే అంకితం. ఆయనకు అనుకోకుండా ఎవరైనా చిన్న సహాయం చేసినా సరే రాముడు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. కదంచిత్ ఉపకారేణ కృతేన ఏకేన తుష్యతి. కదంచిత్ అనుకోకుండా, ఉపకారేణ ఉపకారం, కృతేన చెయ్యడం, ఏకేనా ఒక్కటి చేసినా చాలు, తుష్యతి చాలా సంతోషం. అనుకోకుండా ఒక్క ఉపకారం చేసినా సరే రాముడు చాలా సంతోషిస్తాడు. అనుకోకుండా అంటే మీకు సందేహం రావచ్చు. ఉదాహరణకు నేను రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాను, నా వెనకాతల రాముడు వస్తున్నాడు, నాకు రాయి అడ్డంగా ఉందని ఆ రాయిని తీసి పక్కన పడేశాను. నా వెనకాతల వస్తున్న రాముడు నేను ఆ రాయను తన కోసమే తీశానని అనుకొని నా పట్ల జీవితాంతం కృతజ్ఞతాభావంతో కలిగి ఉంటాడు. మనం ఎన్నో సహాయాలు చేస్తాం, కానీ రాముడికి ఎవరైనా ఒక్క చిన్న సహాయం చేసినా ఆయన సహాయాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు. ఇది రాముడంటే. మనం మరొక సన్నివేశంలో కూడా రాముడి కృతజ్ఞతను చూడవచ్చు. అది జటాయువు పట్ల. జటాయువు రావణాసుడితో చాలా కష్టపడి పోరాడాడు. నిజానికి జటాయువు అలా చేయనవసరం లేదు. రాముడి దగ్గరకు వెళ్ళి రామ సీతను రావణాసుడు ఎత్తుకెళ్ళిపోతున్నాడు అని చెప్తే సరిపోతుంది. కానీ జటాయువు అలా చేయలేదు, తన ప్రాణాలకు తెగించి పోరాడాడు. చివరకు తన ప్రాణం పోయింది, కానీ చివరి నిమిషంలో కూడా ఆ సమాచారాన్ని రాముడికి అందచేశాడు. జటాయువు చనిపోతే రాముడు తన ఒడిలోకి తీసుకుంటారు. మీరు చెప్పండి, మీరు దారిలో వెళ్తూ ఉంటారు, ఒక పక్షిని చూస్తారు, అది చనిపోతే దాన్ని తీసి దాన సంస్కారాలు చేస్తారా? చెయ్యరు. కానీ రాముడి మాత్రం అలా కాదు. ఆ పక్షిని తన ఒడిలోకి తీసుకొని కౌగలించుకొని ఏడుస్తూ నువ్వు నా కోసం చనిపోయావా అని అంటూ గృధ్రరాజాయ అని అంటారు. నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. జటాయువు ఏ రాజ్యానికి రాజు? అసలు రాముడు జటాయువుని రాజని ఎందుకు అన్నాడు? మీకు ఎవరికైనా తెలుసా? నేను చెప్తాను. ఎందుకంటే ఇతరులకు సహాయం చేయడం కోసం జటాయువు తన ప్రాణాలనే వదిలేస్తాడు.
అలాంటి వాడు కదా రాజంటే. రాజంటే గర్వం కాదు, ఒక సాధారణ వ్యక్తికి కష్టం వస్తే ఆయన ముందు నిలబడి ఆ కష్టాన్ని తీర్చేవాడు రాజు అంటే. ఇలా చేశాడు కాబట్టి జటాయుని గృధ్రరాజాయ అని సంబోధించి గజలోకాన అంటే తిరిగి రాని లోకాలకి వెళ్ళిపో అని చెప్పి జటాయుని పంపించేస్తాడు. ఎలాగైతే ఒక తండ్రి చనిపోతే మనం దాన సంస్కారాలు చేసి 11 రోజుల పాటు పాటిస్తామో, అలాగే రాముడు లక్ష్మణుడు ఇద్దరు జటాయుకి దాన సంస్కారాలు చేసి 11 రోజుల పాటు పాటిస్తారు. జటాయువు తనకు రాముడికి సహాయం చేద్దామని అనుకొని ప్రయత్నిస్తూ ప్రాణాలు కోల్పోతాడు. కానీ సహాయం చేయలేకపోతాడు. కానీ తన కోసం పోరాడి చనిపోయాడని చెప్పి జటాయుని జీవితాంతం గుర్తుంచుకుంటాడు. ఇది రాముడు జటాయు పట్ల చూపించిన కృతజ్ఞతా భావం. ఇప్పుడు మా స్నేహితురాలు అస్మిత మీకు మరికొన్ని సన్నివేశాల్లో ఇంకా అర్థవంతంగా చెప్తుంది. ఇత్యుక్త్వ ప్రీతి హృష్టాయ రామస్తం పరిషస్వజ హనుమంతం మహాత్మానం కృతాకార్యం ఉపాగమత్. హనుమంతుడు లంక నుండి రాముడి వద్దకు వచ్చి, రామ, సీత బాగానే ఉంది, సీతకేం కాలేదు, సీత బ్రతికే ఉంది అని చెప్తాడు. అప్పుడు రాముడు ఎంతో సంతోషిస్తాడు. ఎందుకంటే సీత అంటే రాముడికి ప్రాణం, నిజానికి ప్రాణం కంటే ఎక్కువ. అటువంటి సీత ఎక్కడుందో తెలియజేసినందుకు రాముడు చాలా సంతోషంతో అలా హనుమంతుడిని అమాంతంగా ఆలింగనం చేసుకొని ఇలా అంటాడు, హనుమ, నువ్వు నిజంగా చాలా గొప్ప పని చేశావు. నా ప్రాణమైన సీతను ఎక్కడుందో చెప్పి నిజంగా మంచి పని చేశావు. నీకు నేను నా జీవితాంతం రుణపడి ఉంటాను, ఏమిచ్చినా రుణం తీర్చుకోగలను అని అంటాడు. అప్పుడు హనుమంతుడు, ఆహా, నేను నా రాముడికి ఉపయోగపడే ఒక మంచి పని చేశానే, నా రాముడు ఎంత ఆనందంగా ఉన్నాడు, ఇది కదా నాకు కావాల్సింది అని ఎంతో సంబరపడిపోతాడు. మనం ఎవరికైనా కృతజ్ఞత తెలియజేయాలంటే మన దగ్గర 2 పెన్నులు ఉంటే ఒక పెన్ ఇవ్వడమో, లేదా వేస్ట్గా పడిందని టిఫిన్ బాక్స్ ఇవ్వడమో కాదు. అలా అని సహాయం చేసిన వారు మనల్ని బెంజ్ కార్ అడిగినా, BMW అడిగినా మనం ఇవ్వలేము. కాబట్టి మన పరిధిలో వాళ్లకు అత్యంత అవసరమైన వస్తువుని మనం వాళ్ళకి ఇవ్వాలి, అదే కృతజ్ఞత. కాబట్టి అది చేద్దాం. మరొక సన్నివేశం ద్వారా కృతజ్ఞతను ఇంకా బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. రామరావణ యుద్ధంలో ఎంతమంది వానరులు చనిపోయి ఉంటారో చెప్పండి. 1,00,000, 10 లక్షలు, 1 కోటి మంది చనిపోయి ఉంటారా? కానీ ఒక్కరు కూడా చనిపోలేదు. రాక్షసులు అంటారా, చాలా మంది చనిపోయారు. అదెలా అంటే, యుద్ధం తర్వాత ఇంద్రుడు రాముడి వద్దకు వచ్చి, రామ, నీకు చాలా ధన్యవాదాలు, మా దేవతలను ఎన్నో కష్టాలు పెట్టినా రాక్షసుడిని నువ్వు హతమార్చావు, నీకు ఏదైనా వరం కావాలంటే కోరుకోమని అడుగుతాడు. కానీ రాముడు తనకి ఎటువంటి వరాలు వద్దు అని చెప్తాడు. అయినా సరే ఇంద్రుడు వినడు. అలా కాదు రామ, నువ్వు నన్ను వరం కోరి తీరాల్సిందే అని బలవంత పెడితే రాముడు ఒక వరం కోరుతాడు. రాముడు వరం తన కోసం కోరవచ్చు, సీత కోసం కోరవచ్చు. ఎలా అయితే తనకు లంక లాంటి ఒక పెద్ద రాజ్యం కావాలనో, తను అందరికన్నా ధనవంతుడు కావాలనో కోరుకోవచ్చు. కానీ రాముడు అలా చేయలేదు. తన కోసం యుద్ధంలో పోరాడి చనిపోయిన వానరుల కోసం వరం కోరుతాడు. తన కోసం చనిపోయిన వానరులందరూ బ్రతకాలని అడుగుతాడు. అప్పుడు ఇంద్రుడు, ఏంటి రామ, ఇంత కష్టమైన కోరిక కోరావంటే కష్టం గిష్టం అదంతా నాకు తెలీదు, నువ్వు నా కోరికను తీర్చాల్సిందే, బ్రతికించమన్నాను కదా అని కాళ్ళు పోయిన వాళ్ళకి కాళ్ళు లేకుండా, చేతులు పోయిన వాళ్ళకి చేతులు లేకుండా బ్రతికిస్తే కుదరదు. అందరినీ ఎంతో ఆరోగ్యంగా రెట్టింపు ఉత్సాహంతో నువ్వు బ్రతికించాలి అని అంటాడు. అప్పుడు ఇంద్రుడు, అంతేనా రామ, ఇంకా నీ లిస్టులో ఏమైనా ఉన్నాయా అంటే రాముడు, అంతేకాదు, ఇంకా ఉంది. ఆ వానరులు నివసించే వనం మొత్తం నీళ్లతో, పళ్ళతో, పూలతో, ఆకులతో, తేనెతో నిండి ఉండాలి. తమకు, తమ కుటుంబానికి బ్రతికినంత కాలం తిండికి ఎటువంటి లోటు లేకుండా సుఖంగా బతకాలి అని అంటాడు. అప్పుడు ఇంద్రుడు తన వరాలన్నిటినీ తీరుస్తాడు. ఇలా యుద్ధంలో తనకు సహాయం చేసిన వానరుల పట్ల రాముడు తన కృతజ్ఞతను తెలుపుతాడు. మనకు సహాయం చేసిన వారి పట్ల మనం కృతజ్ఞతను తెలపగలం, కానీ మనల్ని కష్టపెట్టిన వారి పట్ల మనం కృతజ్ఞతను తెలపగలమా? చాలా కష్టం కదా. కానీ రాముడు అలా కాదు. మందర మాటలు విని తనని వనవాసానికి పంపిన కైకేయి పట్ల కూడా రాముడు కృతజ్ఞతను చూపించాడు. ఎందుకు అంటే రాముడు నమ్మేవాడు,
కైకేయి తనను వనవాసానికి పంపించడం వలన తనకు ఎంతో మేలు జరిగింది. ఎలా అయితే గుహుడు వంటి ఒక మంచి సన్నిహితుడు దొరికాడు, విభీషణుడు వంటి మంచి సోదరుడు దొరికాడు, సుగ్రీవుడు వంటి మంచి ప్రాణ స్నేహితుడు దొరికాడు, అహల్యకు శాప విమోచనం చేయగలిగాడు, జటాయువుకు మోక్షాన్ని ప్రసాదించగలిగాడు, 3 లోకాలకు అధిపతి కాగలిగాడు. ఈ వనవాసం సమయంలో రాముడు సద్గుణాలు అన్నీ ఎంతో చక్కగా బహిర్గతమయ్యాయి. అంతేకాకుండా ఇంతకు ముందు ఎప్పుడు కని విని ఎరుగని రీతిలో రాళ్లతో సముద్రంపై ఒక సేతువుని నిర్మించి అద్భుతాన్నే చేశాడు రాముడు. ఈ మేలంతా కేవలం కైకేయి వల్లే జరిగిందని రాముడు ఎంతో గట్టిగా నమ్మేవాడు. అందుకే కైకేయి పట్ల తన జీవితాంతం కృతజ్ఞతను తెలుపుతూనే ఉండేవాడు. యుద్ధం తర్వాత విభీషణుడు రాముడి వద్దకు వచ్చి, రామా, యుద్ధం చేసి అలసిపోయి ఉంటావు కదా, రా, స్నానం చేసి వస్త్రాలు ధరించి భోజనం చేసి విశ్రాంతి తీసుకొని అయోధ్యకు వెళ్దువా అంటే అప్పుడు రాముడు ఇలా అంటాడు, తం వినా కైకేయీ పుత్రం భరతం ధర్మచారిణం నమే స్నానం బహుమతం వస్త్రాన్యాభరణానిచ. అంటే కైకేయి పుత్రుడైన భరతుడు స్నానం చేసి వస్త్రాలను ధరించిన తర్వాతే నేను స్నానం చేస్తాను అని అంటాడు. ఇక్కడ మనం గమనించాల్సింది స్నానం చేయడం కాదు, కైకేయి పుత్రుడు. ఇప్పుడు మనకి నచ్చని వాళ్ళ పేర్లను పలకడానికి మనం పెద్దగా ఇష్టపడం, చాలా చిరాగ్గా ఫీల్ అవుతాం. కానీ రాముడు అలా కాదు, కైకేయి పుత్రుడు అని అనడం ద్వారా కైకేయి పట్ల తనకు ఉన్న అపారమైన గౌరవాన్ని తెలియజేస్తాడు. అంతేకాకుండా కైకేయి పట్ల తనకు ఎటువంటి కోపము ద్వేషము లేదని కూడా తెలియజేస్తాడు. రాముడు ఎంతో గ్రేట్ కదా. ఇప్పుడు మేము చెప్పిందంతా విన్నారు కదా, ఏమనిపిస్తుంది మీకు? కృతజ్ఞతను అలవర్చుకోవాలనిపిస్తుందా? బాగుంది కదా రాముడి కృతజ్ఞత. మనం ఎలా అలవర్చుకోవాలంటే మనం 5 విషయాల పట్ల కృతజ్ఞతగా ఉండాలి. ముఖ్యంగా మనం మన పట్ల కృతజ్ఞతగా ఉండాలి. భగవంతుడు మనకు మంచి శరీరాన్ని ఇచ్చాడు, తర్వాత 10 మందికి సహాయం చేసే గుణాన్ని ఇచ్చాడు, సో చేద్దాం. రెండవది కుటుంబం, మనకు మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, స్నేహితులు, బంధువులు, ఉపాధ్యాయుల్ని ఇచ్చాడు. కాబట్టి కుటుంబం పట్ల కూడా మనం కృతజ్ఞతగా ఉందాం. మూడవది సమాజం, మనం తినే తిండి దగ్గర నుంచి వేసుకునే బట్టల వరకు అన్నీ ఈ సమాజమే మనకు ఉత్పత్తి చేస్తుంది. సమాజం మనకు ఎంతో సహాయం చేస్తుంది, కాబట్టి మనం సమాజం పట్ల కూడా కృతజ్ఞతగా ఉండాలి. నాలుగవది ప్రకృతి. ప్రకృతి మనకు నీరునిస్తుంది, గాలినిస్తుంది. ఈరోజు మనం బతకగలుగుతున్నామంటే అది ప్రకృతే. ప్రకృతి లేకపోతే మనం ఉండగలమా? ఉండలేము. కాబట్టి ప్రకృతి పట్ల కూడా కృతజ్ఞతగా ఉండాలి. వీటన్నిటినీ నడిపించే దైవం ఒకరున్నారు. మనకు కనిపించిన ఒక మహాశక్తి దైవం. మనం దైవం పట్ల కూడా కృతజ్ఞతలు చూపాలి అని రాముడు మనకు చెప్పకుండానే చెప్తున్నాడు. మాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన వారధి గ్రూప్ మెంబర్స్కి, మా మెంటర్ జాహ్నవి మేడంకి, నిత్య మేడంకి, శ్రీరామ్ సార్కి, అందరికి, చీఫ్ గెస్ట్ అందరికీ మా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ధన్యవాదాలు. జై శ్రీరామ్. రామాయణంలో కృతజ్ఞత అన్న అంశాన్ని ముచ్చటగా వివరించారు కదా. సో ఇంత అద్భుతంగా వివరించిన చిన్నారులకి జై శ్రీరామ్ నినాదాలతో ఒక్కసారి సభాషణ చెప్దామా? జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్ పలుకుతుంటే ఎలా అవ్వాలి? విమానం కంపయన్నివా అలా ఉండాలి. ఓకే, జై శ్రీరామ్.